ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం నుండి మరొక సందేశము. ఈరోజు సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు చెప్తూ ఉన్న మాటలు, పురుషుడు కానీ స్త్రీ కానీ దేవునికి నాజీరొకటకు ఎవరైనా మొక్కుకుంటే తను తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు మద్యపానము మానవలను. అలాగే 3వ వచనం 4వ వచనం గమనిస్తే ద్రాక్షారసపు చిరకనైనా మద్యపు చిరకనైనా త్రాగకూడదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పళ్ళు తినకూడదు. ప్రత్యేకంగా ఉన్న దినాలన్నీ కూడా పచ్చికాయలు కానీ పై తోలు కానీ ద్రాక్షవల్లి నుండి పుట్టింది ఏది కూడా తినకూడదు. అంతేకాదు నాజీరు చేయబడిన వారు మంగళ కత్తి తల మీదకి తీసుకురాకూడదు. తాను తాను ప్రత్యేకించుకున్న దినాల్లో నెరవేరు వరకు కూడా అతడు ప్రతిష్ఠితుడై ఉంటాడు. తల వెంట్రుకలు తీయకుండా ఉంచాలి, అవి ఎదుగుతూ ఉండాలి. అంతేకాదు ఆ దినాల్లో శవమును ముట్టకూడదు. ఒకవేళ కుటుంబ సభ్యులు మరణించినా కూడా శవాన్ని ముట్టకూడదు. ఇది ఈ 8 వచనాల్లో ఉన్న మాట. ఈరోజు మనం ధ్యానం చేయవలసింది నాజీరు చేయబడిన వారు. నాజీరు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. నాజీరు అంటే ఒక ప్రత్యేకమైన పనికి, లేక ఒక ప్రత్యేకమైన జనాంగంగా, లేక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రత్యేకపరచడం. నాజీరు అంటే 10 మందిలో ఒకరిని ప్రత్యేకంగా ఉంచడం. ఆ ప్రత్యేకంగా ఉంచబడిన వ్యక్తి కొన్ని మంచి అలవాట్లు, కొన్ని మంచి పద్ధతులు తెలుసుకోవాలి. ఆ ప్రత్యేకించబడవలసిన మనిషి ఇతర మనుషుల్లాగా ఉండకూడదు. అంటే అందరిలా ఉండకుండా ప్రత్యేకంగా ఉండేవాడు నాజీరు చేయబడినవాడు అని అర్థం. ఒకవేళ ఇంకా లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే వ్రతము చేసిన వారు. వ్రతము అంటే ఈ పని చేస్తున్నాను, ఈ పని అయ్యేంత వరకు నన్ను కదిలించవద్దు. ఉదాహరణకు ఈ లెంట్ డేస్ చూస్తే కొంతమంది దేవునికి మొక్కుకుంటారు వ్రతము అని. 40 రోజులు ఫాస్టింగ్ అనేవాళ్ళు, 40 రోజులు గడ్డాలు మీసాలు పెంచుకొని మాల వేసుకొని ఉండేవాళ్ళు, 40 రోజులు దేవునిలోనే ఉంటూ తెల్ల బట్టలు వేసుకొని ఇంకా ఏ అలవాటు లేకుండా ఉండేవాళ్ళు. అలాగా అన్ని మతాల్లో కూడా ఉన్నారు. క్రైస్తవ మతంలోనే కాదు, యూదుల మతంలో కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నారు. అయితే ఆ నాజీరు చేయబడిన వారు పై వస్త్రధారణ మాత్రమే కాదు, మనసుల్లో కూడా వేరుగా ఉండాలి. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనించినప్పుడు ఈ నాజీరు చేయబడ్డ వాళ్ళు ఎలా ఉండాలంటున్నాడు. 2వ వచనంలో వారు మద్యపానము చేయరాదు, మద్యపానము చేయకూడదు 2వ వచనంలో. 3వ వచనంలో దాని చిరకను కూడా తీసుకోకూడదంట. అంటే ద్రాక్షారసపు చిరక. యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు దప్పికొనుచున్నాను అంటే వారు ఏమిచ్చారు? చేదు చిరక. అంటే ఇదే ద్రాక్షారసాన్ని మగ్గబెట్టి దాన్ని బాగా పులిసిన తర్వాత వాటిని కొన్ని దినాలు స్టాక్ పెట్టేసి దానికి ఏవేటో కలిపేసి కొన్ని రోజుల తర్వాత దాన్ని మద్యపానముగా చేస్తారు. ఆల్కహాల్, మద్యము. దాన్ని తాగితే ఎలా ఉంటుంది? తాగిన వాళ్ళు చెప్పచ్చు. ఆడవాళ్ళు చెప్తున్నారు. మద్యపానం తాగేవాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుందండి? మద్యపానం తాగేవాళ్ళు చెప్పండి. ఎవరు చెప్పరా? నేను కూడా ఒకప్పుడు తాగాను.
చేదుగా ఉంటుంది. మద్యపానం ఏం సార్ గోపాలరావు గారు, చేదుగా ఉంటుంది. అవును, ఏం గతంలో తాగిన వాళ్ళు ఏం తప్పే ఉందా? ఈరోజు మారాము, తప్పులేదు కదా. ఇప్పుడు తాగుతుంటే అది తప్పే. మద్యపానము చేదు అనమాట. ఇక్కడ ఏమన్నాడంటే ఆ చేదు చిరక యేసు ప్రభువుకు శిలువ మీద ఆయన దప్పికొనుచున్నాను అంటే ఆ చేదు చిరకే ఇచ్చారు. మత్తు పానీయమే. ఆయన మందు తాగుతాడా? నాజీరు చేపడ్డాడు కదా యేసు ప్రభు, నాజీరు చేపడ్డాడు కదా యేసు ప్రభు. మరి అందుకే వాళ్ళు నీ వ్రతాన్ని మేము చెడగొడుతున్నామని ఆ మద్యపానపు ఆ చిరకను ఇచ్చారు. యేసు ప్రభు తాగాడా? తాగలేదు. దాన్ని పెదాలకు తగలగానే వదిలేసాడు అనేసి. అంటే ఆ చేదు చిరక మద్యపానము దానిని తాపించాలని వారు యేసు ప్రభుని వ్రతాన్ని చెడగొట్టాలని వారి ఉద్దేశం. యేసు ప్రభువు నాజీరు చేయబడిన వాడే. అలాగే ఇంకా ఏం చేయాలంట? 3వ వచనంలోకి వస్తే పచ్చివి కానీ ఎండువి కానీ ద్రాక్ష పండ్లు తినకూడదు. పచ్చి ద్రాక్ష కానీ ఎండు ద్రాక్ష కానీ తినకూడదు. మేము రోజు తింటున్నాం ఎండు ద్రాక్ష తింటున్నాం. తినకూడదంట. ఎవరు తినకూడదు? నాజీరు చేయబడిన వారు. ఇంకా ముందుకెళ్తే ఏమంటాడు? పచ్చి కాయలే కానీ పైతోలే కానీ తినకూడదు. తర్వాత మంగళ కత్తి అతని తల మీద వేయకూడదు. మంగళ కత్తి అంటే కటింగ్ చేసుకోకూడదు. అందుకే యేసు ప్రభు గడ్డం ఎంటుకలు తల ఎంటుకలు అలా పెరిగిపోయి కటింగ్ చేయడానికి లేదు. తల కానీ గడ్డాలు కానీ మీసాలు కానీ ఏమి తీయకూడదు. నాజీరు చేయబడిన వారు. అలాగే శవాన్ని ముట్టకూడదట. ఇంకా క్రిందకి వెళితే ఏమన్నాడు? 8వ వచనంలో ప్రతిష్ఠితుడుగా ఉండాలి. డెడికేటెడ్ వన్, ప్రతిష్ఠించబడిన వాడుగా ఉండాలి. లోక సంబంధం మనిషిగా ఉండకూడదు. ఒకసారి లేఖన భాగంలో మనం గమనించినప్పుడు లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 20వ అధ్యాయం 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరచితిని. దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్న మాట, మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండాలంటే మీరు అన్యజనుల నుండి వేరవ్వాలి. అంటే నాజీరు చేయబడ్డ వాళ్ళు ఎవరు అంటే దేవునితో సంబంధం కలిగిన వారు, అన్యజనులు కాదు, అన్యులు కాదు. అంటే దేవుణ్ణి ఎరగని వారు కారు, దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే నాజీరు చేయబడ్డ వాళ్ళు. అంటే మనందరం కూడా నాజీరు చేయబడిన వారమే. మనందరం నాజీరు చేయబడ్డాం. ఎందుకంటే అంటున్నాడు అన్యజనుల్లో నుండి వేరుపరచి, అన్యజనుల్లో ఉంచలా, వేరుపరచి. ఏమండి? అన్యజనుల్లో లేము. ఒకప్పుడు అన్యజనులమే మనం. మన తాత ముత్తాతలు, మా తాతగారు హిందువే, అన్యజనుల్లో ఉన్నవాడే మా తాత. మా నాన్న హిందువే, మా అమ్మ క్రైస్తవురాలు. ఆమెను బట్టి మేము క్రైస్తవులు అయిన తర్వాత మా నాన్న క్రైస్తవుడు అయ్యాడు. అంటే పూర్వము అన్యులమే, ఈరోజు మార్చబడ్డాం. అంటే అన్యుల్లో నుండి వేరు చేయబడ్డాం, ఇతరుల్లో నుండి వేరు చేయబడ్డాం. సమూయేలు మొదటి గ్రంథంలో న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో ఒక మాట చూస్తే ఇక్కడ మన సంసోను కనపడుస్తాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 17వ వచనం. ఆయన దెలీలాతో అంటున్న మాట, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడునై ఉన్నాను. సంసోను నాజీరు చేయబడి ఏముందంట? నాజీరు చేయబడిన తర్వాత ఎలా ఉన్నాడట? నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసినడలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఈ మనుషుల వల్లే అవుతాను, ఇతర మనుషుల వల్లే అవుతాను. అంటే నన్ను దేవుడు అందరిలో నుండి వేరుపరచాడు. నేను నాజీరు చేయబడ్డాను. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ జెంటైల్. నేను అన్యుడును కాను, క్రైస్తవుడను.
నేను ఇతర దేవుళ్ళను పూజించేవాడిని కాదు, యెహోవాను పూజించువాడను. నేను ప్రత్యేకపరచబడిన వాడను. నేను ఎదుగో నా వెంట్రుకలు పెంచుకున్నాను, తల పెరిగింది, గడ్డం పెరిగింది, మీసాలు పెరిగాయి. నా తల వెంట్రుకలు కట్ చేసుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే నేను నాజీరు చేయబడ్డవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి కాడ చెప్తున్నాడు అన్నమాట? దెలీలా వేశ్య ఒక స్త్రీ దగ్గర తన బలాన్ని చెప్తున్నాడు. తానేం చేయాలి? లోక సంబంధమైన మనిషిగా ఉండకూడదు కదా. ఇప్పుడు లోక సంబంధం మనిషితో ఉంటూ ఆ మనిషికి తన బలము యొక్క రహస్యం చెప్తున్నాడు. తాను దేవుని కొరకు మనుషుల్లో నుండి వేరుపరచబడిన విధానాన్ని చెప్తున్నాడు. నేను నాజీరు చేయబడ్డవాడును. నేను నా వెంట్రుకలు కానీ క్షౌరము చేస్తే, నేను నా క్షౌరము చేస్తే నా బలము నాలో నుండి తొలగిపోతుంది, ఇతర మనుషుల వల్ల అవుతాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మనం ఉన్నప్పుడు లోకము మనలోనికి రాకూడదు. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు ఉండకూడదు. బాప్తిజం ఇచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఎందుకు నువ్వు బాప్తిజం పొందుతున్నావు అంటే ఏమంటాడు? నువ్వేం చెప్తావు? యేసు ప్రభు రక్షకుని అంగీకరిస్తున్నాను. ఇతర దేవుళ్ళని ఆరాధిస్తావా? నేను ఆరాధించను. ఇతర దేవుళ్ళలాగా ఉంటావా? ఇతర వ్యక్తుల్లాగా ఉంటావా? ఉండను. పాపం మానివేస్తావా? మానివేస్తాను. మందిరానికి రెగ్యులర్గా వస్తావా? వస్తాను. దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తావా? ఇస్తాను. ఇవన్నీ అయ్యాక పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రమాణాలన్నీ తొంగలో దొక్కేస్తున్నాం. ఆ ప్రమాణాలు తొంగలు దొక్కేసి లోక సంబంధ మనుషులు అయిపోతున్నాం. లోకంలో ఎలా జరుగుతుందండి? లోకంలో ఎలా జరుగుతుందండి? లోకంలో ఎలా జరిగినా నీకు సంబంధం లేదు. అది యు ఆర్ సపరేట్. గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము ప్రత్యేకించబడిన వారము, మనం నాజీరు చేయబడిన వారము. సంసోను ఏం చేశాడు? అలా ఉండాల్సిన సంసోను పోయి ఒక స్త్రీ దగ్గర తన రహస్యాన్ని చెప్తున్నాడు. స్త్రీ కోసం రహస్యాన్ని చెప్తున్నాడు. స్త్రీ విసిగిస్తే విసుగు పొంది చెప్తున్నాడు. ఏమైంది తర్వాత? అతను నాజీరు చేయబడిన ఆ తల క్షౌరం చేయబడింది. ఏమైంది తర్వాత? బలము తొలగిపోయాను. మనుషుల వలె అయిపోయాడు. అంటే ప్రత్యేకించబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రత్యేక దేవుని దగ్గర పెరగాల్సిన వ్యక్తి, దేవుని పక్షాన్ని న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలును విడిపించాల్సిన వ్యక్తి ఏమయ్యాడు? బలము పోయింది. కళ్ళు పొడిచేశారు, స్తంభాలు కట్టేశారు, అయిపోయింది. జీవితం అంతం అయిపోయింది. అయితే లాస్ట్లో ఆ దొంగ కానీ యేసు ప్రభువుని అడిగినట్లుగా, అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆఖరికి ఒక మాట అడిగాడు. ఇదిగో ఇంతవరకు నీ బిడ్డగా నేను ఎదిగాను, ఆఖరిలో నేను పాడైపోయాను, ఇక ఈ జీవితం నాకు అక్కర్లేదు, కానీ ఒక్కసారి లాస్ట్ టైం గివ్ మీ వన్ ఛాన్స్, ఒక్క అవకాశం నాకు. వీళ్ళందరిని మట్టు పెట్టేస్తారు. చివరి కోరిక. తర్వాత సంసోను బతికాడా? లేదు, వాళ్ళతో పాటే. ఎందుకంటే మనుషులకు వేరుగా నిన్ను నియమిస్తే, నీకు ప్రత్యేక పరిస్తే, నువ్వు పోయి ఏం చేసావు? లోకంలో కలిసిపోయావు. ప్రియ దేవుని సంగమా, లోకంలో కలవకూడదు మనుష్యుడు, విశ్వాసి, క్రైస్తవుడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో సమూయేలు గురించి ఒక మాట చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ వచనం. అన్న నేను నీవిచ్చిన బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఏమండి, నీవు దేవునికి ప్రతిష్ఠించబడ్డ తర్వాత నీ జీవితకాలం అంతా క్రైస్తవుడివే. గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితకాలం అంతా వాడు బ్రతుకు దినములన్నిటను, తల్లి చెప్తోంది కుమారుని ఆలయంలో అర్పిస్తూ అప్పగిస్తూ,
అయ్యా నేను దేవుణ్ణి అడిగి తీసుకున్నాను ఈ కుమారుణ్ణి, ఇదిగో దేవునికే నేను ప్రతిష్ఠిస్తున్నాను, దేవునికి అర్పిస్తున్నాను. ఎంతకాలము? కొన్నేళ్ళ, కొంతకాలమా, కొంత సమయమా, 40 రోజులేనా? యు ఆర్ ద డెడికేటెడ్ వన్ అప్ టు ఎన్ ఎండ్. చివరి వరకు నీవు ప్రతిష్ఠితుడివే, చివరి వరకు నీవు క్రైస్తవుడివే. అందుకే సత్యాక ఏం చేస్తాం? క్రైస్తవుడు చనిపోతే క్రైస్తవ సాంప్రదాయ సారంగా సమాధి చేస్తాం. ఎందుకు? ఆయన తిరిగి లేవాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు లేపుతాడు. ఎందుకు? బ్రతికినంత కాలం లోక సంబంధమైన బ్రతికేవే కదా. ఇంకెందుకు చచ్చిపోయేటప్పుడు మళ్ళీ ఎందుకు దేవుని పక్షాన నీకు సమాధి చేయబడడం అవసరమా? అంటే మొదలేమో బాప్తిజం తీసుకున్నప్పుడేమో నువ్వు క్రైస్తవుడే, చచ్చిపోయినప్పుడు క్రైస్తవుడు, మధ్యలో జీవితం అంతా కూడా అన్య జనాంగములే నడుస్తున్న క్రైస్తవ్యం ఈనాడు ఉన్నది. ప్రియ దేవుని సంగమా, గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యోహాను పుట్టుక గురించిన ఒక మాట మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక చాలా తల్లిదండ్రులు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన దేవుని వైపునకు, అదండి బాప్తిజం ఇచ్చి యోహాను కూడా నాజీరు చేపడ్డవాడే. ఆయన పుట్టినది మొదలుకొనంట అతను ఎలా ఉండాలంట? పుట్టినది మొదలుకు ప్రభు దృష్టి గొప్పవాడుగా ఉండి మద్యపానం త్రాక్కుండా పరిశుద్ధాత్మతో నిండుకొని అనేకులను దేవుని వైపుకు నడిపించాలంట, అనేకులను క్రైస్తవులుగా చేయడం, అనేకులను యేసు ప్రభు దగ్గర తీసుకురావడం. అది ఆయన పని, వేరే పని లేదు. మోమాటం లేకుండా చెప్పాడు. సర్పసంతానమా అన్నాడు. సర్పసంతానం ఎవడు నీకు బుద్ధి చెప్పింది అన్నాడు. హేరోదియను ఖండించాడు, గద్దించాడు. నువ్వు తప్పు చేస్తున్నావు. అయితే ఖండించిన వాడు ఏమయ్యాడు? తల తీసివేయబడింది. అయితే తల తీసివేయబడినందుకు యోహాను బాధపడ్డా? లేదు. ప్రభు కొరకు సాక్షి, హతసాక్షి అయ్యాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? చావాల్సి వస్తుందేమోనని, చంపుతారేమోనని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన పోకళ్ళలో పోతూ అడ్జస్ట్ అయిపోతా ఉన్నారు. అందుకే బ్రతుకుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ గారిని హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు? ఆయన దేవుని వాక్యంలో ఉన్న అనేక విషయాలు, దేవునికి దగ్గరగా ఉన్న విషయాలు చెప్తూ వచ్చాడు. మతం లేదు, కులము లేదు అన్నాడు. ఇప్పటికీ మనవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎవరిని చూస్తారు? ఏమంటే మనవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చూస్తారు? మన కులంలోనే చూస్తారు. ఇంకో కులంలో పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే ఆయన అంటాడు, టీవీ నైనాడు కట్నం అడిగిన వాడు గాడిద అని అంటాడు. కాబట్టి మనకంటే వాడే క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు అని అన్నాడు ప్రవీణ్ గారు. అంటే ఏంటి? మనం క్రైస్తవులో ఉండి కూడా కులానికి ప్రాధాన్యత ఇస్తూ కుల పట్టింపు వెంటనే మన వాళ్ళు చెప్పేసుకుంటారు. ఒకవేళ ఇద్దరు వేరే వేరే కులం లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు పలానోళ్ళు అంట, వాళ్ళు మనోళ్ళు కాదు. ఇక ఏది కుల పిచ్చి ఉన్నప్పుడు ఇది క్రైస్తవ్యం కాదు అంటున్నాడు ప్రవీణ్ గారు. అవును, నిజమే. కుల ప్రసక్తి, మత ప్రసక్తి, మనవాళ్ళు అనే ఆలోచన ఉన్నప్పుడు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కానే కాదు. మరి నీకు నాజీరు చేయబడ్డ క్రైస్తవుడు అని పేరు ఎందుకు పెట్టారు? బాప్తిజం ఇచ్చినప్పుడు ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి ఎందుకు చెప్పారు? యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన అడుగుతున్నారు. ఒకసారి 3వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. పదే వచనం నుండి. అందుకు జనులు, అలాగైతే
2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వాలి, ఆహారం గలవాడు అలాగే చేయాలి. సుంకర్లో వచ్చి అడుగుతుంటే మేము చేయాలంటే మీకు నిర్ణయం పడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు. సైనికులు వచ్చి అడిగితే మీ జీతాలు మాత్రం తీసుకోండి, ఎవరిని బాధ పెట్టద్దు అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? నీవు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం కావాలట? నువ్వు యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే వాళ్ళు సైనికులు వచ్చి అడుగుతున్నారు, సైనికులు ఆర్మీ వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? సుంకర్లు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? జనులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? అంటే నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అంతకుముందు నువ్వు ఏ తప్పులు చేసావో, ఏ పాపం చేసావో ఇక చేయడానికి వీలు కాదు. అంతకుముందు నువ్వు ఏ ఆచారాలు ఫాలో అయ్యావో ఇక నువ్వు ఆ ఆచారాలు చేయడానికి లేదు. అంతకుముందు నువ్వు టెంకాయ కొట్టి ఉండొచ్చు, ఇప్పుడు కొట్టకూడదు. అంతకుముందు నువ్వు పాలు పోసి ఉండొచ్చు, ఇప్పుడు పోయకూడదు. అంతకుముందు నువ్వు 3 చుట్లు తిరిగి ఉండొచ్చు, ఇప్పుడు తిరగకూడదు. ఇవన్నీ అన్నమాట. కానీ ఈనాడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఇవన్నీ ఉన్నాయా లేవా? అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్స్. మీరు క్రైస్తవులు కాదు అని నేనంటే మీరేమంటారు? పాస్టర్ గారు నువ్వు బయటికి రా, నీ తాట తీస్తాం అంటారు. అంతే కదా? ప్రవీణ్ కుమార్ని చేసింది అదే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన బోధ భారతదేశ కుల సంబంధమైన, బ్రాహ్మణ సంబంధమైన, హైందవ సంబంధమైన, ముస్లిం సంబంధమైన అనేక విషయాలు ఆయన విమర్శనాత్మకంగా చెప్పాడు. బైబిల్లో ఏముంది, ఆ గ్రంథాల్లో ఏముంది అన్నీ చెప్పాడు. అందుకే ఆయన హతమార్చారు. బాప్తిజం యోహాన్ని చంపేశారు. మనం అనుకోవచ్చు, ఏమిట్రా దేవుని సేవకుడు కదా ఆయన చంపితేట? ఆయన చంపాలి, అది దేవుని నిర్ణయం. బాప్తిజం యోహాన్ తల నరకాలి, దేవుని నిర్ణయం. యేసు ప్రభు సిలువ వేయబడాలి, దేవుని నిర్ణయం. యేసు ప్రభు సిలువ వేయబడడం ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. మానవాళ్ళని విమోచించడానికి ఆయన సిలువ వేయబడాలి. యేసు ప్రభు నాజీరు చేయబడ్డవాడే. సిలువలో మానవాళి కొరకు మరణించవలసిన బాధ్యత యేసు ప్రభువుది. అందుకే ఆయన నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడినటువంటి యేసు ప్రభువును సైతము చంపారు. ఇది ఎవరు చంపారు? యేసు ప్రభుని చంపిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభుని చంపిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభుని చంపిన వాళ్ళు ఎవరు? ఎవరు? యూదులు. అంటే ఆయన మతస్థులే. ఆయన మతస్థులే ఆయన చంపారు. ఎందుకు? ఆయన చెప్పే బోధ వేరుగా ఉంది. యూదులు ఆడదానిని, స్త్రీని తక్కువగా చూస్తారు, పాదాల కాడ ఉండేటట్టుగా చూస్తారు. చెప్పులు వాళ్ళకి కావాలంటే ఓ ఆడమనిషి ఇచ్చి చెప్పులు తెచ్చుకుంటారు షాప్కి వెళ్ళి. మనం చెప్పులు కొనాలంటే బజార్కి వెళ్ళి డబ్బులు ఇస్తే మనకి ఇష్టమైన ఒక జత చెప్పులు కొనుక్కొని తెచ్చుకుంటాం ఇప్పుడు. కానీ ఆనాడు దినాల్లో ఓ ఆడమనిషిని ఇచ్చి చెప్పులు తెచ్చుకునేవాళ్ళండి. అంటే అంత తక్కువ స్త్రీకి ఇవ్వబడింది ఆ దినాల్లో. కానీ యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? స్త్రీని తక్కువగా చూశాడు యేసు ప్రభు. పరిసయ్యుని ఇంటికి భోజనానికి పోయి కూడా అక్కడ పరిసయ్యుని ఇంట ఆయన ఎలా ప్రవర్తించాడు? ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు గడిగి కన్నీరుతో తుడిచి, తల వెంట్రుకలు తుడిచి ఆయనకు అత్తరు పూసి గౌరవిస్తే యేసు ప్రభు ఏమన్నాడు? ఏ పాపాత్మురాలా నువ్వు వెళ్ళిపో అన్నాడా? పరిసయ్యుడు గొప్పవాడు కదా, ఇతను డబ్బున్నవాడు కదా, సో అతన్ని గణపరిచాడా? ఒక స్త్రీ పాపాత్మురాలుగా ఉంటూ వ్యభిచారంలో పట్టబడి రాళ్ల చేత కొట్టబడుతుంటే యేసు ప్రభు ఆమెను రాళ్లతో కొట్టి చంపండి, ధర్మశాస్త్రం చెప్తుంది అన్నాడా? ఈ 2 సంఘటనల్లో కూడా యేసు ప్రభు ఆ స్త్రీని గౌరవించాడు. ఆమెతో చెప్పాడు, అమ్మా వాళ్ళెవరు నిన్ను ఇబ్బంది పెట్టలేదా? అయితే నీవు కూడా వెళ్ళు, ఇకన పాపము చేయకు. సో ఈ బోధ యూదులకు నచ్చలేదు. ధర్మశాస్త్రంలో చెప్పబడింది మేము చేస్తామంటే ఈయనేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు.
ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకపరచబడినటువంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఉన్నాడు. నాజీరు చేయబడిన పరిస్థితుల్లో యేసుప్రభు ఉన్నాడు. పౌలు విషయం కూడా ఒక మాట గుర్తు చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చి, గలతీ 1:15, ఆయనను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపాలి. పౌలు కూడా అన్నాడు, దేవుడు నన్ను కూడా ప్రత్యేకపరచాడు, నన్ను కూడా నాజీరు చేశాడు, నాజీరుగా చేశాడు. నన్ను పిలిచి అన్యజనులలో, ఇతర మతాలలో, ఇతర జాతులలోనికి వెళ్ళి నన్ను పంపి సేవ చేయమన్నాడు. ఆయన ప్రవీణ్ పాస్టర్ గారు ఒక షాట్ చూశాను. అమెరికాలో ఆయన కంపెనీ పెట్టి మంచి వ్యాపారం చేస్తూ ఉన్నాడట. దేవుడు ఆయనకు దర్శనంలో చెప్పాడంట, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాడంట. ఇండోర్కి వెళ్ళమన్నాడంట దేవుడు. అక్కడ పోతే ఆ రోజుల్లో అక్కడంటే క్రైస్తవుడు అని చంపేస్తారంట. అలాంటి పరిస్థితుల్లో నేను 6 సంవత్సరాలు కష్టపడి సేవ చేస్తే ఒక్కడు మారాడట. ఆయన చెప్తున్నమాట. ఆ తర్వాత చాలామంది ముస్లిమ్స్ని 6 మార్చాడట. అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాడు, అన్యజనులు మార్చడానికి ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఇలాగా మరి యోహాను గురించి కానీ, సమూయేలు, సంసోను, వీళ్ళందరి గురించి, పౌలు గురించి కూడా మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం బాప్తిజం తీసుకునేటప్పుడు మన పాస్టర్ గారికి ఏమని చెప్పాం? తర్వాత మన జీవితం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? మన సొంత పనులకి అన్నిటికీ వెళ్తాం, దేవుని సన్నిధికి రావడానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. దేవుని దగ్గర రావడానికి వెనకడుగు వేస్తుంటాం. దేవుని దగ్గర వచ్చే విషయంలో చాలా తక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో చూద్దాం మాట. 6వ అధ్యాయం 18 వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఏమండి వింటున్నారా? మీరు జీవము గల దేవుని ఆలయం అంటే నేను మీలో ఉండాలి. కాబట్టి మీరు ఎలా ఉంటారంటే, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, మీరు వారి మధ్య నుండి బయటకు రండి. లోక సంబంధమైన మనుషుల నుండి మీరు బయటకు రండి. మీరు నాజీరు చేయబడ్డవాళ్ళు, మీరు ప్రత్యేకపరచబడ్డవాళ్ళు, మీరు బాప్తిజం పొందినవారు, యేసు ప్రభు నామాన్ని ధరించుకున్నవారు. కాబట్టి మీరు అందులో బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి. ఉండి ఏం చేయమంటున్నాడు? అపవిత్రమైన దాన్ని ముట్టద్దు, అపవిత్రమైన దాన్ని ముట్టద్దు. ఏమిటి అపవిత్రమైంది? ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, లోక సంబంధమైన వ్యసనాలు, లోక సంబంధమైన అలవాట్లు, ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. వీటిని మనం ముట్టకూడదంట. ఇంకా యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం, 52:11. యెషయా గ్రంథం 52:11. పోవుడి పోవుడి, అచ్చడి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణం మోయవర్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. ఏమన్నాడండి? పోవుడి పోవుడి, అచ్చడి నుండి వెళ్ళుడి. ఎక్కడి నుంచి? లోకంలో నుండి, లోక అలవాట్లలో నుండి, లోక సాంప్రదాయాల నుండి, లోక పద్ధతుల్లో నుండి బయటికి రా. కమ్అవుట్ ఫ్రమ్ ది వరల్డ్. లోకంలో నుండి బయటికి రా. బయటకు వచ్చి ఏం చేయాలంటాడు? అపవిత్రమైన దేనిని కూడా ముట్టవద్దు. అది దగ్గరుందా? తొలగిపో, పక్కకు పో. ఆడ అపవిత్రం ఉందా? పక్కగా పో, తొలగిపో, దారిని ప్రక్కన వెళ్ళిపో. ఇంకా ఏమన్నాడు?
యెహోవా సేవోపకరణం మోయివారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. ఎవరు వీళ్ళు? యెహోవా సేవోపకరణములను మోయివారంట. అంటే ఏంటి అర్థం? కుర్రోళ్ళు వింటారా? యెహోవా సేవోపకరణములు మోయివారులారా ఎవరు? మీరే సేవకు సంబంధించిన ఉపకరణాలను, సేవా వస్తువులను మోస్తున్న వాళ్ళు మీరే, యవనస్తులు మీరే. మీరు ఎలా ఉండాలంట అంటే దేవుని సంబంధమైన మైక్ కానీ ఈ సిస్టమ్ అంతా, మ్యూజిక్, ఇదంతా కూడా ఆలయ విషయంలో, మంచి చెడులు చేసే విషయాల్లో మీరు మీ బాధ్యత, మీరు చేస్తున్న పని ఇది. పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఒకరిద్దరు చేస్తారు. స్త్రీలు ఎవరైనా చేస్తారా? ఒకరిద్దరే చేస్తారు. కానీ కుర్రాళ్ళు అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని సంబంధమైన, సేవ సంబంధమైన ఉపకరణాలు, వస్తువులను మీరు మోస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. ఈ స్టోర్ రూమ్లో పెడతారన్నీ ఆ నుండి తీసుకొస్తున్నారు కదా. సో ఇవన్నీ మోస్తున్నారు. మీరు ఎలా ఉండాలంట? మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. మురికిగా ఉండద్దు, అశుభ్రంగా ఉండద్దు, అపవిత్రంగా ఉండద్దు. అందరికీ మీరు అపవిత్రులు కావద్దు. ఎందుకంటే మీరు నాజీరు చేయబడ్డవాళ్ళు, యేసు నామంలో బాప్తిజం పొందిన వారు, మీరు యేసుక్రీస్తు నామాన్ని ధరించుకున్నవారు. ప్రకటన గ్రంథం 18:4 ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 18:4. ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలువారు కాకుండానట్లు, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి. ఏమండి, దేవుడు చెప్తున్నమాట, మీరు దాన్ని విడిచిరండి. ఏమిటంట అది పాపంలో ఉన్నదంట. దాని పాపంలో మీరు పాలువారు అవద్దు. వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలంగా వారిపైకి తెగులు వస్తుంది. ఆ తెగులు మీ మీదకి రాకూడదు. ఏమండి, తప్పు చేసిన వాడు శిక్షించబడతాడు ఏ రూపంలోనైనా. పాపం చేసిన వాడు దాని పరిష్కారానికి, ఆ పాప ఫలితాన్ని పొందుతాడు. ఇది తథ్యం. ఇప్పుడు వాని పాపంలో నీవు కూడా పాల్గొన్నావనుకో, నీకు అదే శిక్ష. అందుకు ఏమన్నాడంటే, నీవు దాని పాపంలో పాలువారు కాకుండా, దాని తెగుళ్ళల్లో మీకు ఏది ప్రాప్తించకుండా ఉండాలంటే మీరు దాన్ని విడిచి నీవు ఆ పాపం చేసే వ్యక్తితో పాలివాడవై ఉండొద్దు. దానివల్ల వచ్చే పాపము నేను పట్టుకుంటుంది. ఆ తెగులు నీకు వస్తుంది. అయ్యా నేనే తప్పు చేశానయ్యా, నువ్వేం తప్పు చేయాలా? వాడికి సపోర్ట్ చేసావు, వాడి పక్కన ఉన్నావు. వాడు మందు అవుతుంటే నువ్వు కూడా పక్కన కూర్చున్నావు, వాడిని ఇంకా ఎంకరేజ్ చేసావు. లేకపోతే వాడు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే నువ్వు కూడా దాంట్లో వంత పలికావు. ఆ పాపం నీకు కూడా వచ్చేసింది. కనుక గమనించండి ప్రియమైన వాళ్ళారా, దాని నుండి మనం తొలగిపోవాలి. సంఖ్యాకాండం 16:26 ఇంకో మాట చూస్తే, సంఖ్యాకాండం 16:26. చూసారండి, 16:26 ఉన్న మాట, దుష్టుల గుడారం ఎదురు తొలగిపోండి, వారి పాపంలో నుండి పాలువారై నశింపక. చూసారా, అంటే పాపంలో పాలువారై ఉంటే నువ్వు నశిస్తావు. నీ భర్త తాగుబోతు, నువ్వు తాగయ్యా ఇంకొంచెం తాగయ్యా అన్నావనుకో, నువ్వు కూడా మటాష్. నీ భర్త తప్పు చేస్తున్నాడు, నీ భార్య తప్పు చేస్తుంది, ఓకే అని నువ్వు ఎంకరేజ్ చేసావా, మటాష్. అదే ఇక్కడ దీని అర్థం. నీ కుటుంబంలో ఒక వ్యక్తి, నీ కొడుకే లేక నీ కూతురే లేక నీ ఇంట్లో ఒక సభ్యుడే ఓ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పును ఖండించుకోవడం నువ్వు కూడా సపోర్ట్ చేస్తే ఆ పర్యవసానం, ఆ ఫలితం నీది కూడా.
అందుకే పౌలు అంటాడు, ఓ స్త్రీ నీ భర్త నువ్వు కాపాడుకుంటావో లేదో, ఓ పురుషుడా నీ భార్య నువ్వు కాపాడుకుంటావో లేదో అంటాడు పౌలు భక్తుడు. అంటే మన ఇంట్లో జరిగే తప్పు ఏదైనా ఉంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన ఇంట్లో వాళ్ళదే. బయట నుండి ఎవరో వచ్చి చెప్తారు, మా బంధువులు చెప్తారు, పాస్టర్ గారు చెప్తాడు, కమిటీ వాళ్ళు చెప్తారు, లేకపోతే వీళ్ళు, ఏం లేదు, వాళ్ళు ఎవరు చెప్పరు. వాళ్ళందరికీ మొహమాటం ఎక్కువ, బయటోడు చెప్పడు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, తొలగిపోవాలి అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు మొదటి పత్రిక బాగానే ఉంది. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన మిమ్ములను దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి తెలుసా? చీకటిలో నుండి. మీరు చీకటిలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు. అలాంటి మిమ్మల్ని చీకటిలో నుండి పిలిచినా ఆయన గుణాతిశయాల్ని నువ్వు ప్రచురం చేయాలి. అలా ప్రచురం చేయడానికి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ జనం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మీరెవరండి? ఎవరు సొత్తు? మీరు దేవుని సొత్తు. దేవుని కానుక ఇచ్చినప్పుడు మనం ఎలా ఇస్తాం? దేవుని కానుక ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం? నేను సంపాదించిన దాంట్లో నుండి దేవునికి ఇస్తున్నాను, నేను సంపాదించిన దానిలో నుండి దేవునికి ఇస్తున్నాను, నేను సంపాదించిన దాని నుండి దశమ భాగం ఇస్తున్నాను, నేను సంపాదించిన దాని. నువ్వు కాదురా బాబు, నీ సంపాదన కాదు అది, దేవుడు నీకు ఇచ్చింది. దేవుని సొత్తు, ఆయన స్వాస్థ్యము, నువ్వు ఆయన బిడ్డవే అంతే. నీకు సంబంధించినంత ఆయనదే నీకు ఇచ్చాడు. మా నాయన చచ్చిపోతూ నాకు ఒక ఇల్లు ఇచ్చిపోయాడు. ఏమండి, అంతేనా? నేను కట్టించింది కాదు అది, మా నాన్న నాకు ఇచ్చిపోయాడు ఇల్లు. ఆ ఇల్లును నేను బతికినంతకాలం నాది అంట. నేను చచ్చాక తీసుకెళ్తానేమన్నా? ఏం లేదు, ఇక్కడ వదిలేసి వెళ్దాలా. నా కొడుకు మా నాయనది ఈ ఆస్తి అంటాడు, వాడు అంటాడు. ఇక భవిష్యత్తు ఎట్లా అవుద్దు, ఆఖరికి ఏమవుద్దు, రాకడ వచ్చిందంటే మొత్తం ఏముండదు, నీది నాది ఏం లేదు. సొత్తు అన్నాడు. దేవుని సొత్తు అయిన ప్రజలు మనము, పరిశుద్ధ జనం మనము, రాజులని యాజక సమూహం మనము. వీఆర్ దే నాజరైట్, మనం నాజీరు చేయబడిన వాళ్ళం మనం. వీఆర్ ద సపరేట్ వన్, ప్రత్యేకించబడ్డ వాళ్ళం మనం. వీఆర్ ద డెడికేటెడ్ వన్, ప్రతిష్ఠించబడ్డ వాళ్ళం మనం. అలాంటి మనము దానిలోనే ఉండాలి. దేని కొరకైతే మనం ప్రతిష్ఠించబడ్డామో, ఏ పని చేయడానికి మనం ప్రతిష్ఠించబడ్డామో, పరిశుద్ధంగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి, దేవుని పని చేయడానికి, దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. అంతేగాని లోక సంబంధమైన పోకడలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అలవాట్లలో ఉండడానికి కాదు అనే విషయాన్ని ప్రభు పేరున జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 14:2 ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 14:2 ఆయన ఒక మంచి మాట అంటాడు. నీవు దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. స్వకీయ జనమొగనట్లు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన సొంత జనం అండి మనము. వీఆర్ హిజ్ నేషన్. ఆయన దేశం మనం, ఆయన జనం మనం, ఆయన మనుషులం, ఆయన బిడ్డలం, ఆయన పుట్టించబడిన వారము, ఆయన జనము. కనుక ఎలా ఉండాలట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే పౌలు అంటాడు, ఫిలిప్పీ 2:16 ఫిలిప్పీ 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని
లోకమందు జ్యోతుల వలె. చూసారండి, వీఆర్ ద ల్యాంప్స్, లైట్స్ అంటండి. మనం జీవవాక్యమును చేత పట్టుకొని, ఈ గ్రంథమును ఇలా చేత పట్టుకొని లోకంలో జ్యోతుల్లాగా ఉండాలి. మనం ఎలా ఉన్నాం? జ్యోతుల్లాగా ఉన్నావా? మన దీపంలో ఆయిలే లేదే, దీపం ఇంకేడలుగుద్ది? ఎలగదుగా. ఎలకపోతే ఇక మనం చీకటి. పౌలు అంటాడు కదా ఎఫెసీయులకు రాస్తూ, మునుపు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు, దేవుని వెలుగులోనికి వచ్చారు. అంతే కదా. మరి జ్యోతుల్లాగా ఉండాల్సిన వాళ్ళు కదా మనం. 10 మంది కనపడాల ప్రత్యేకంగా. ఈరోజు చూడండి, ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని చంపారు. ఈరోజు అంతకుముందు ఆయన ఎవరో చాలామంది తెలియదు, నాకు కూడా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి వీడియోలు, ఎన్ని వీడియోలు వస్తున్నాయో. ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది ఆయన చనిపోయాక. లోకమందు జ్యోతి అంటే అతడు ఒకడు, లోకంలో జ్యోతుల్లో ఒకడు. ఆయన చనిపోయిన తర్వాత, బ్రతుకున్నప్పుడు ఆయన చాలామంది తెలియదు, చనిపోయాక ప్రపంచం మొత్తానికి తెలిసింది. చూసారా, ఇలా జ్యోతుల వలె ఉండాలంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. అంటే వాక్యము సత్యము, వాక్యము దేవుడు, వాక్యము యేసు ప్రభు. ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయము అంటే దాని కొరకు ప్రయాసపడే సంఘం ఉండాలి. దాని కొరకు ప్రయాసపడే క్రైస్తవులుగా విశ్వాసులు ఉండాలి. 19వ వచనం అంటాడు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. వారు సత్యంలో నిలబడాలని, సంఘము సత్యములో ఉండాలని. సత్యము అంటే ప్రభు నేనే సత్యం అన్నాడు. యెహోవా దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అంటే సత్యము, నేనే సత్యము, అదే నిజము. మనం కూడా నిజమే, మనం కూడా సత్యమే అంటున్నాడు. సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేస్తున్నాను. ప్రియ విశ్వాసి, క్రైస్తవుడా, క్రీస్తుని ఎరిగిన పరిశుద్ధుడా, ప్రభు పేర మనం మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రతిష్ఠించబడిన వారము. ప్రభువు మనల్ని ప్రత్యేకంగా వాడుకోవడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిలువలో మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. అంతేకాదు, మన నిమిత్తమైన దరిద్రుడయ్యాడు. ఎందుకండి ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు? ఆయన చూడండి ఒక మాట, 2 కొరింథీ 8:9, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8:9, 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎందుకయ్యాడంటే ఆయన దరిద్రుడు? మనము ధనవంతులు కావాలని. ధనవంతులండి లోక సంబంధమైన సంపద కాదు, పరలోక సంబంధమైన ఆధ్యాత్మికతలు. మనం ధనవంతులు కావాలి. అప్పుడే ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన చే సృజించబడిన వారము. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2:40, అపోస్తుల కార్యములు 2:40, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. మూర్ఖులకు ఈ తరము వారు, ఈ తరము వారంట మూర్ఖులట. గుర్తుపెట్టుకోండి మాట. ఈ తరము వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖులకు వేరై రక్షణ పొందుడి. రక్షణ పొందుడి. నువ్వు అనొచ్చు, నేను పొందానయ్యా, బాప్తిజం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు లోకంలోనే ఉన్నావు కదా,
నువ్వు రక్షణ పొందేది ఎప్పుడంటే ప్రభువులో ఉన్నప్పుడే, ప్రభువులో జీవిస్తున్నప్పుడే, ప్రభువుతో ఐక్యమైనప్పుడే, ప్రభు నీతో ఉన్నప్పుడే. ప్రభు నీతో ఉన్నాడా? నీతో ఉంటే ఈ లోక సంబంధమైన జీవితంలో నువ్వు ఉండవు, లోక సంబంధమైన జీవన పోరాటంలో నువ్వు ఉండవు. ప్రభు నీతో ఉంటే. ఎందుకు? ప్రభు మనతో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఉదాహరణకి నాతో ఎవరైనా వస్తున్నారు అనుకోండి, దారి పొడుగుతూ నేను మాట్లాడతా. ఏం మాట్లాడతాను నేను? దైవ సంబంధం విషయాలు మాట్లాడతా, వాక్యాన్ని గురించి మాట్లాడతా, యేసు ప్రభుని గురించి మాట్లాడతా. నువ్వు నా మాటలన్నీ వింటూ బాగున్నాయి సార్, బాగున్నాయి సార్, బాగున్నాయి సార్ అంటే అర్థం ఏంటి? నా మాటలు నీకు నచ్చాయంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నవాడవని, ఆత్మీయంగా దేవునిలో బలపడడానికి ఇష్టపడుతున్నవాడు అని. ఒకవేళ నా మాటలు నీకు చేదుగా, నీ మాటలు నీకు బోరుగా అనిపించానుకో, సార్లే సార్, ఇంకా ఏం చెప్తారు, ఇంకా చాలే సార్ అని చెప్పలేక పక్కన పడితే ఏడు సుత్తి కొడుతున్నాడు రా అన్నాడు అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? నీవు లోకంలో ఉన్నావు, దేవునితో లేవు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ముగిస్తున్నాడు, మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ అన్నాడు, నా జీరు చేయబడ్డవాడు ఏం తినాలి, ఏం ఉండాలి, ఎలాంటి వస్త్రధారణ ఉండాలి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి చెప్పాడు. అవన్నీ భౌతిక సంబంధమైనవి. మద్యపానం సేవించరాదు, అది ఎలా తీసుకున్నా కూడా అందులో ఏం మార్పు ఉండదు. కాయలు తినే విషయాల్లో, పచ్చికాయలా ఎండిపోయినాయా ఆ విషయాల్లో పెద్ద పట్టింపు అవసరం లేదు. ఎందుకంటే వాటి వల్ల ఆరోగ్యం వస్తుంది కానీ కీడు రాదు, నష్టం రాదు. కానీ మద్యపానం వల్ల నష్టం కలుగుతుంది. వెంట్రుకలు పెంచుకునే విషయాల్లో, అంటే దేవునికి సమర్పించుకున్న తర్వాత అలాగే ఉంచేసుకోవడం. యేసు ప్రభువుకి చాలామంది అంటారు, యేసు ప్రభు ఫోటో చూపిస్తే ఈయన యేసు ప్రభు అంటే ఏమో మాకు తెలియదు అంటారు కొంతమంది. అవునా కాదా? ఏమండి, ఆయన యేసు ప్రభువా కాదా? మీరు చెప్పండి. మన దగ్గర యేసు ప్రభు ఫోటో ఉంది, నా దగ్గర లేదు ప్రస్తుతం. మామూలు జేబులో ఉంటుంది, ఎప్పుడు యేసు ప్రభు ఫోటో ఉంటుంది నా దగ్గర. అది నిజమా కాదా? ఏమండి, వినపట్ల నాకు కాదా? మరి ఎవరిదైతే ఆ ఫోటో? ఈ గ్రంథం ఎవరు రాశారు? ఏమండి, ఎవరు రాశారు ఇది? దీన్ని మనం అనుసరిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథం, దేవుడిచ్చిన గ్రంథం అని అనుసరిస్తున్నావా? దేవుడిచ్చాడా? దేవుడిచ్చాడా? ఇది చెప్పాలా మీరే. దేవుడిచ్చాడా? ఇచ్చాడు కదా. మరి ఫోటో దేవుడు ఇచ్చాడని ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకోరు? ఫోటోను కూడా దేవుడు ఇచ్చాడని ఎందుకు అనుకోరు? దీనికి దానికి ఏంటి వ్యత్యాసం ఏంటి? దేవుడు నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాడు. నువ్వు అడుగు, దేవా నాకు కనపడయ్యా నువ్వు అడుగు, ఆయన కనిపిస్తలేదు. ఎలా కనిపిస్తాడు? దేవుణ్ణి నువ్వు అడిగితే, ప్రభువా నువ్వు నాకు కనపడు అంటే ఎలా కనిపిస్తాడు? కనుక ప్రభు మనతో ఉన్నాడు. బైబిల్ ఆయన ఇచ్చిందే, ఫోటో యేసుప్రభు ఫోటో ఆయన ఇచ్చిందే. అది చాలామంది అంటారు ఇది యేసుప్రభు బొమ్మ కాదన్నప్పుడు దీన్ని కూడా ఒప్పుకోకూడదు, పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఒప్పుకోకూడదు. ఎవరో రాశారు. ఏమండి, ఇంత పకడ్బందీగా ఎవరు రాస్తారు? ఎవరో రాశారు. మొదట్లో ఏదో పత్రాల మీద ఉన్నాయన్నారు, ఆకుల మీద రాశారు అన్నారు. మరి అవేవి దాంట్లో దీంట్లో మారేటప్పటికి మారి ఉండొచ్చుగా, అక్షరాలు మారి ఉండొచ్చుగా. ఏమండి, అంతే కదా. ఇప్పుడు మామూలుగా ఒక ఉత్తరం రాస్తారు, ఆ ఉత్తరాన్ని టైప్ చేసేవాడి దగ్గర కూడా పొరపాట్లు ఉంటాయి. మనం మ్యాటర్ రాసి ప్రెస్ అవుట్కి ఇస్తాం, ప్రెస్ అవుట్ టైప్ చేసినప్పుడు చాలా తప్పులు కొడతాడు. మళ్ళీ మనం ప్రూఫ్ రీడింగ్ చేయాలి. ప్రూఫ్ రీడింగ్లో కూడా కొన్ని తప్పులు వస్తాయి. 4 సార్లు చూస్తే కానీ కరెక్ట్ రాదు. ఆ కరెక్ట్ వచ్చిన కొన్నిసార్లు కామాలు ఉండవు, కొన్నిసార్లు ఫుల్ స్టాప్లు ఉండవు, కొన్నిసార్లు ఒత్తులు ఉండవు. మారిపోవచ్చు కదా. కనుక ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ఇచ్చిన వాక్యము, గ్రంథము ఆయన ద్వారా ఇవ్వబడింది. ఆయన మనతో ఉన్నవాడు. మనం అడిగితే ప్రభువా నువ్వు నాకు కనపడంటే ఆయన నీకు కనపడతాడు. అప్పుడు చెప్పు నువ్వు ఈయన కాదు, ఆ ఫోటోలో ఉన్నది ఆయన కాదు, నీకే తెలిసిపోద్ది.
నాజీరు చేయబడ్డ వాళ్ళ మనందరం కూడా, ప్రభువు దగ్గర బ్రతకాల్సిన వాళ్ళ మనందరం కూడా లోకంలో కాదు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవునిలో ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవునిలో ఉంటే నీ జీవితానికి ధన్యకరం. నువ్వు మరణించిన, ప్రవీణ్ పాస్టర్ గారు మరణించిన, ప్రపంచానికి పరిచయం అయిపోయాడు, దేవునికి మహిమ కలిగింది. అది జీవితం అంటే. ఆయన చనిపోయినా 50 ఏళ్ళకి చనిపోయాడు అన్నా కూడా చనిపోతే ప్రపంచానికే ఆయన వాక్యం, ఆయన వర్తమానాలు, ఆయన ప్రసంగాలు వేల మంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. సో ఆ ధన్యత మనకు కావాలి కదా. కనుక నాజీరు చేయబడ్డ వాళ్ళంగా క్రైస్తవ జీవితాన్ని కలిగి జీవిస్తూ దేవునిలో ఐక్యంలో ఎదుగుతూ కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. నాజీరు చేయబడ్డ వాళ్ళమే మేము. అదిగో సంసోను నాజీరు చేయబడిన వాడుగా ఉండి లోకంలోనికి వెళ్ళి ఏం జరిగిందో మేము విన్నాం తండ్రి. ఆయన పౌలైతే ఆయన నాజీరు చేయబడ్డవాడుగా, సమూయేలు అలాగనే మరి ప్రభువుగా మీరు కూడా ఈ లోకానికి వచ్చి మీరు ఎందుకు వచ్చారో అదే నెరవేర్చారు ప్రభా. మానవాళి విమోచన కొరకు ఈ లోకానికి మీరు వచ్చారు, సిలువలో మరణించారు, ఆ కార్యం మీరు జరిగించారు. మీ చిత్తమైతే గిన్నె నాయుధుని తొలగించుమని గెస్సెమనే తోటలో మీరు అడిగినా కూడా అది నీ చిత్తమే అనే సత్యాన్ని ఎరిగే అడిగారు ఆయన. కనుక ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు తండ్రి నిన్ను కలిగి జీవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, లోక సంబంధమైన దేనిని మాలో కలుపుకోకుండా మేము జీవించాలి. పవిత్రమైన జీవితం మేము కొనసాగుతూ సహాయం చేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు సమర్పించుకుంటాం. మీకే మహిమా ఘనత చెల్లిస్తాం. మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.